వినాయక చవితి దగ్గర ఉండడంతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా వినాయకుని విగ్రహాలు తయారీ ఎక్కువగా కనపడుతుంది. వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, వీటిని ఎవరు తయారు చేస్తారు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఒక్క సంవత్సరంకి 50 బొమ్మలు రెడీ చేస్తా. అమ్మన్నకి 10,000 12,000 అట్లా అమ్ముతా బొమ్మలు. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? రాజస్థాన్. విగ్రహాల తయారీలో ఈ మధ్యకాలంలో పర్యావరణ అనుకూలత అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. సాంప్రదాయకంగా మట్టితో విగ్రహాలను తయారు చేసేవారు, కానీ కాలక్రమేణా పిఓపి విగ్రహాల వాడకం ఎక్కువగా పెరిగింది. పిఓపి విగ్రహాల పర్యావరణానికి హానికరమని గుర్తించి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు ప్రజలు. వినాయక విగ్రహాల తయారీలో ప్రధానంగా 2 రకాలుంటాయి: మట్టి విగ్రహాలు, ఇంకోటి పిఓపి విగ్రహాలు. ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడ? 5 సంవత్సరం అయింది అక్కడ. ఇక్కడ 5 సంవత్సరం అయింది. తాగుల్లోనే భోజనాలు అన్ని ఇక్కడే వండుకున్నా? భోజనం పడకను ఇక్కడే పడుకున్నా. ఒక బొమ్మ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుందన్న? ఒక బొమ్మలు చేయడానికి 15,000 ఖర్చు. 5,000. అవన్నీ రంగులన్నీ కొట్టిన తర్వాత దానికి మీరు ఎంత అమ్ముతా? 15,000 20,000 అట్లా. ఒక్కొక్క బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు. చిన్న బొమ్మలు ఉంటేనే 5,000 6,000 అట్లా. ఆగస్టు తయారు చేస్తా? ఆగస్టు తయారు చేస్తా. మళ్ళీ మిగతా సమయం అంతా ఎక్కడ ఉంటారు? 5 సంవత్సరం అక్కడ ఉంటాయి, 5 నెలలు 6 నెలలు అక్కడ ఉంటాయి. మళ్ళీ ఊరికి 5 నెలలు 6 నెలలు అక్కడ. ఒక సంవత్సరం అయిపోతా.